ఇవాళ మార్నింగ్ ఓపీడీలో నాకు ఒక క్లోజ్ పేషెంట్ వచ్చి ఏదో కౌన్సిలింగ్ ప్రాసెస్లో కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నప్పుడు, ఏమో మా పిల్లలు లేదు చాలా దూరంగా ఉన్నారు, పిల్లలు చూడరు కదా, రాలేరు కదా అన్నాను. నేను అన్నాను, ఉంటే మాత్రం చూస్తారండి, దగ్గర ఉంటే మాత్రం చూడరు, దగ్గర ఉన్నా కూడా చూడరు, దూరంగా ఉండి చూడలేదు బాధ కంటే, రాలేదు అనుకున్న బాధ కంటే దగ్గర ఉండి చూడకుండా ఉండటం చాలా బాధ ఎక్కువ ఉంటుంది. సో మీరు అనుకున్నట్టు ఇప్పుడు ఉన్న జనరేషన్ పిల్లలు కదా, అవసరానికి సరిపడా వాడుకుని వదిలేస్తుంటారు. ఎవరు ఉన్నారు చెప్పండి? వాళ్ళకి ఇప్పుడు మీ దగ్గర డబ్బులు అవసరం అయితే వచ్చి నాన్న అమ్మ ఐ లవ్ యూ అని పలకరిస్తారు. మీ పని ఏం లేదు, మీ మీద చిరాకు వచ్చి ఎవరి మీదన్నా ఎక్కువ సంపాదించేదో ఏదో ఎక్కువ కారు కొనుక్కుంటే కోపం మంది మీ మీద తీసుకొని చూపిస్తారు. సో పిల్లలు ఎప్పుడు రివెంజ్ ఇదన్నీ తీసుకోవటానికి మన దగ్గర వాళ్ళు కొండమ్మ కోరికలని తీర్చడానికి తప్ప మనకు వచ్చి మనకి నువ్వు తిన్నావా, నువ్వు పడుకున్నావా, నీ కాళ్ళ నొప్పిగా ఉందని నొక్కన్నా, ఏదైనా పని చేసి పెట్టనని ఏ జనరేషన్ పిల్లలైనా ఈ జనరేషన్లో అసలు ఎక్స్ప్రెషన్ అడగటం ఏదైనా నేను ఇంతవరకు చూడట్లేదు. ఎందుకని నా పిల్లల్ని చూస్తున్నాను, పేషెంట్గా వచ్చిన వాళ్ళ పిల్లల్ని చూస్తున్నాను, నా ఫ్రెండ్స్ పిల్లల్ని చూస్తున్నాను, నా దగ్గర క్లయింట్గా వచ్చిన వాళ్ళని చూస్తున్నాను. అందరు ఆల్మోస్ట్ ఇలాగే ఉంటారు. సో ఎప్పుడైనా మనకి ఏదైనా బాగాలేనప్పుడు కనీసం వచ్చి ఏదైనా నీకు బాగాలేదు కదా, ఏదైనా హెల్ప్ చేసి పెట్టడానికి కూడా అడిగే వాళ్ళు ఇవాళ రోజుల్లో తక్కువైపోయారు. సో పేరెంటింగ్ ఇంపార్టెంట్, వాళ్ళకి ఓన్లీ మనీ డీలింగ్లోనే ఉంటుంది తప్ప మనసు డీలింగ్లో లేదు. మనం కనెక్ట్ అవ్వట్లేకపోతున్నాం. ఎందుకు అవ్వలేకపోతున్నాం? సొసైటీలో ఏం జరుగుతుంది, మనకి ఎందుకు జరుగుతుందో ఇదన్నీ తెలియట్లేదు. సో మన ఏంటంటే మన పేరెంట్స్ హెల్ప్ చేసేవాళ్ళు, మీ ఇంట్లో పనులన్నీ చేసుకునే వాళ్ళు, మనకు నేర్పించేవాళ్ళు. ఇది ఖచ్చితంగా చెయ్యాలి, ఇది చేస్తే కానీ ఇది రాదు అని చెప్పి మనకు చేయకపోతే పనిష్మెంట్ ఇచ్చేవాళ్ళు. ఇవాళ వాళ్ళు చేస్తేనే మనకు ఒక పెద్ద పనిష్మెంట్ ఉంది. వాళ్ళు కాఫీ పెట్టి ఏదైనా పొరపాటుగా చేశారండి, ఆ కిచెన్ని క్లీన్ చేసారు, రేపు బాబాయ్ ఇది ఎందుకు చెప్పాలి, మనమే ఏదో చేసుకుని పోతుందే, లేదంటే ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకుంటే పోయేది, అనవసరంగా వీళ్ళతో వెళ్ళి పనులు చేయించుకుని తలకైన పిల్లల్ని ఎందుకు ఓరి దేవుడో అన్నట్టు ఉంది. మీకు అలా అనిపిస్తుందా?